రాల్వేకోడు స్థానిక టోల్గేట్ వద్ద మాజీ షాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర మాట్లాడుతూ రాల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీలో గత 15 రోజులుగా భూ వివాద సమస్య నడుస్తున్నది. దీని వెనుక నాయకులు ఎవరెవరున్నారో తెలియదు కానీ కూడా చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి మీద బురద చల్లే రాజకీయం మానుకోవాలని, ఈ భూ వివాదంలో ముక్క రూపానందరెడ్డిని అనవసరంగా లాగి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలను భంగం కలిగించే విధంగా కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ భూ వివాదం వెనుక ఎవరు ఉన్నా రాజకీయాలు మానుకోవాలని, అందరి వాడిగా ఉన్న ముక్క రూపానందరెడ్డిని ఈ వివాదాల్లోనికి తీసుకురావద్దని తెలిపారు. అదేవిధంగా సమస్య వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ యువ నాయకులు సంతోష్, సిరిగిరిపాటి శంకరయ్య మొదలగు వారు పాల్గొన్నారు. మండలం మైసూరువారిపల్లె గ్రామంలో గత వారం నుండి ఒక వార్త అలచలం చేస్తా ఉంది. మరి అది ఎవరిది ఏమి అనేది ఆ భూమి తెలియదు. ఆ భూమి వచ్చి నీటిపారుదల శాఖ వాళ్ళది, ఇరిగేషన్ వాళ్ళది. అది ఏదో గత 10-15 సంవత్సరాల నుంచి ఒక దళితుడు, అంటే మా మాదిగ కులానికి సంబంధించిన మినుకు జయరామయ్య అనే అతను స్థాపించుకుంటా ఉన్నాడు. కానీ ఈనాడు జనసేన నాయకులు ఒక మందిరం కట్టాలా, అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టాలా, రాయల్ ప్యాలెస్ అనే దాన్ని కట్టాలా అనేసి అక్కడున్న దళితుల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న మామిడి చెట్లు అవి నరకడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని అక్కడ ప్రయత్నించినారు. కానీ ఇక్కడ రైల్వేకోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయినారనేసి చాలా మంది చెప్తున్నారు. ఇది వాళ్ళు ఆయనకు టికెట్లకు ప్రయత్నించిన వాళ్ళు, తరువాత నామినేట్ పదవులకు ప్రయత్నించిన కొంతమంది కుట్రదారులు ఆయన మీద బురద చల్లడానికి, ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక అతనుకు ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నియోజకవర్గంలో ప్రజలకు, పేద ప్రజలకు అండదండగా ఉంటూ పేదలకు సహాయం చేస్తూ ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటే దాన్ని చూసి భరించలేక కొంతమంది లీడర్లు, కుట్రదారులు ఆయన మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయన మీద అబాండాలు వేసేటట్లుగా ఆ మినుకు జయరామయ్యతో మాట్లాడించడం జరిగింది. మినుకు జయరామయ్య గారు ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఒకే మాట చెప్పారు, మేము మాతమ్మ గుడికి అనేసి ఆయన దగ్గరికి, రూపానందరెడ్డి దగ్గరికి డబ్బులు అడగడానికి పోయినామనేసి అక్కడి నుంచి భూ వివాదము మొదలుపెట్టడం జరిగింది. కానీ అందులో నా పేరు, యనమల భాస్కర్ పేరు కూడా వాడడం జరిగింది, మీరు సహాయం చేయాలనేసి. వీళ్ళందరూ కూడా కొంతమంది అదే పనిగా ఆయన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ఆయన అభివృద్ధికి అడ్డు తగలేక ఈ రకంగా ఆయన మీద బుద్ధ చల్లుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలానే జరిగితే మీరు జాతి హీనులైపోతారనేసి మీ అందరికీ కుట్రదారులకు హెచ్చరిస్తున్నాం. కుట్రదారులు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా మీరు ఆయన ఎదుర్కోండి, కానీ ఇలాంటి అబాండాలు వేసి బురద చల్లడం మానుకోవాలనేసి హెచ్చరిస్తున్నాం.